విశాఖపట్నంలోని గాజువాకలో ఇటీవల జరిగిన మోనిక హత్య కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వస్తూ ఉన్నాయి. నిందితుడు రవీంద్రను 3 రోజుల కస్టడీకి తీసుకున్న గాజువాక పోలీసులు విచారించగా కొత్త విషయాలు బయటపడ్డాయి. రవీంద్ర నివాసం ఉంటూ ఉన్న అపార్ట్మెంట్లోనే మోనిక హత్య జరిగిందని తొలుత పోలీసులు భావించారు. కానీ తన స్నేహితుడి ఇంట్లో యువతిని చంపేసి అక్కడ నుంచి ట్రాలీ బ్యాగులో మృతదేహాన్ని తన అపార్ట్మెంట్కు తెచ్చి శరీరాన్ని ముక్కలు చేసినట్లు తాజాగా విషయం వెలుగులోకి వచ్చింది. నేవీలో ఎయిర్ క్రాఫ్ట్ టెక్నీషియన్ అయిన రవీంద్రకు డేటింగ్ యాప్లో మోనిక పరిచయమైంది. ఇద్దరి మధ్య మనస్పర్ధలతో మోనికాను రవీంద్ర చంపేశాడు. ఈ ఏడాది మార్చి 29న మోనికాను మర్రిపాలెం నుంచి బైకు పైన తన ఫ్లాట్కు తీసుకువెళ్లాలని అక్కడ ఇద్దరి మధ్య వాగ్వాదం చోటు చేసుకోవడంతో చంపేసినట్లు తొలుత నిందితుడు పోలీసులకు చెప్పాడు. అయితే సీసీటీవీ కెమెరాలలో మోనిక ఎల్వి నగర్లోని రవీంద్ర ఫ్లాట్కు వచ్చినట్లు ఎక్కడా లేదు. ఫ్లాట్లోనే కాకుండా మోనిక ఎలా హత్యకు గురైందన్న కోణంలో దర్యాప్తు చేయగా నిందితుడు అసలు విషయం చెప్పాడు. రవీంద్ర ఫ్లాట్కు కూతవేటు దూరంలోనే మనం చూసుకుంటే అతడి యొక్క స్నేహితుడు ఉంటూ ఉన్నాడు. హత్య జరిగిన ఉదయం అతను 7 గంటలకు ఫార్మా కంపెనీలో విధులకు వెళ్ళాడు. రవీంద్ర తన స్నేహితుడి ఇంటి తాళాలు అడిగి మోనికాను తీసుకుని నేరుగా అక్కడికే వెళ్ళాడు. తన ఫ్లాట్ను మోనికాకు తీసుకువెళితే తనకు పెళ్ళైనట్లు తెలుస్తుందని, గొడవ పెద్దవుతుందని స్నేహితుడు ఇల్లే తన ఇంటిగా రవీంద్ర చూపించాడు. అక్కడ వారిద్దరి మధ్య గొడవ చోటు చేసుకొని మోనిక గట్టిగా అరవడంతో రవీంద్ర ఆమె నోరు నొక్కే ప్రయత్నం చేశాడు. తర్వాత మోకాలితో గొంతుపై బలంగా నొక్కడంతో మోనిక మృతి చెందింది. యువతిని ఆ ఇంట్లో చంపినట్లు స్నేహితుడికి సైతం తెలియదు. స్నేహితుడి ఇంట్లోని మృతదేహాన్ని ఉంచిన రవీంద్ర నడుచుకుంటూ 100 మీటర్ల దూరంలో ఉన్న తన ఫ్లాట్కు వెళ్ళాడు. ఒక పెద్ద ట్రాలీ బ్యాగ్తో తిరిగి వచ్చి మోనిక మృతదేహాన్ని అందులో కుక్కేశాడు. ట్రాలీని తన ఫ్లాట్కు తీసుకువెళ్ళాడు. ఆన్లైన్లో కత్తులు, వైఫర్లు, డస్ట్బిన్లు, కవర్లు కొనుగోలు చేసి బాత్రూంలో మోనిక చేతులు, తల, శరీర భాగాలు వేరు చేసి ఫ్రిడ్జ్లో పెట్టి తర్వాత జీడి తోటలో పెట్రోలు పోసి తగలబెట్టాడని పోలీసుల విచారణలో తేలింది. పోలీసుల కస్టడీ ముగియడంతో రవీంద్రను కోర్టుకు అప్పచెప్పగా అక్కడి నుంచి కేంద్ర కారాగారానికి తరలించారు. అవసరమైతే మరోసారి కస్టడీలోకి కోరుతామని చెప్పేసి గాజువాక పోలీసులు తెలిపారు. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల నేపథ్యంలో ఇటువంటి ఘోరాలు చోటు చేసుకుంటారు.